హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం ఐఫోన్ 6 లైట్ ఐసీ గురించి నేర్చుకున్నాము. ఐఫోన్ 6 లైట్ ఐసీలో ఎన్ని బాల్స్ ఉంటాయి, సో దాని ఇన్పుట్ వోల్టేజ్ ఏది ఉంటుంది, దాని ఏఎన్ సిగ్నల్ ఏంది, దాని సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ అండ్ దాని క్యాథోడ్ లైన్. సో ఇలా దీని గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో వన్ బై వన్ డ్రా చేసాం చూద్దాం. ఐఫోన్ సిక్స్ లైట్ సెక్షన్. సో లైట్ సెక్షన్ ఇష్యూ అంటే మనకి లైట్ రాదు, ఫోన్ ఆన్ ఉంటుంది. సో మనకి ఆన్ ఉండడం వల్ల ఫోన్ ఆన్ ఉంటుంది కానీ లైట్ రాదు. సో అది ఇట్ మీన్స్ ఫోన్ ఆన్ ఉంది ఓకే, కానీ లైట్ ఎల్సీడీకి లైట్ అనేది రెగ్యులేట్ అవ్వట్లేదు. సో ఇట్ మీన్స్ లైటింగ్ సెక్షన్లో కాంపోనెంట్స్ అని ఇష్యూ ఉండొచ్చు, లైట్ ఐసీని ఇష్యూ ఉండొచ్చు. సో మనం వన్ బై వన్ చేసుకోండి. సో లైట్ ఐసీ వచ్చాం 12 బాల్ లైట్ ఐసీ ఫ్రెండ్స్. 12 బాల్ 12 బాల్. సో 12 బాల్ లైట్ ఐసీ. సో మనం నేర్చుకున్నాం A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 D1 D2 D3. సో ఫ్రెండ్స్, మనకి దీంట్లో ఐఫోన్లో ఇన్ని బాల్స్ ఉంటాయి, ఐసీలో ఇన్ని బాల్స్ ఉంటాయి. సో ఈ బాల్స్ నుంచి మనకి ఏమేమి ఎట్టిపోతాయి మనకి ఒక్కొక్కటి మనం ఇప్పుడు డ్రా చేసి దాని ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మీరు చెప్తా ఫ్రెండ్స్. సో మనకి A1 B1 సో ఇట్లా మన సిరీస్ వైజ్గా మనకి ఐసీలో బాల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఫ్రెండ్స్. సో ఇన్పుట్ వోల్టేజ్ మనకి వచ్చాము ఫస్ట్ మనకి ఈఎన్ సిగ్నల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈఎన్ అంటే 1.8 వోల్టేజ్. సో 1.8 వోల్టేజ్ ఎక్కడ నుంచి ఫ్రెండ్స్? సిపియూ నుంచి. సో మనం ఈ B1 అండ్ C1 బాల్ అయితే ఏదైతుందో దాని పక్కన ఏదైనా రెసిస్టర్స్ కెపాసిటర్స్ ఉంటాయి. సో ఆ రెసిస్టర్ కెపాసిటర్ దగ్గర మనం రెసిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి. సో ఆ రెసిస్టర్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఆ రెసిస్టర్ దగ్గర మనం వోల్టేజ్ అని చెక్ చేయొచ్చు. ఈ ఈఎన్ సిగ్నల్ 1.8 వోల్టేజ్ మల్టీమీటర్తో. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇన్పుట్ వోల్టేజ్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్పుట్ వోల్టేజ్ ఏదంటే మనకి C1 C3 అండ్ A3 వోల్టేజ్. C3 అండ్ A3. సో ఈ మధ్యలో మనకు బూస్ట్ కాయిల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్పుట్ వోల్టేజ్ ఇది C3 అండ్ E3. సో ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? C3 అండ్ E3 VC దీని వోల్టేజ్ వచ్చి 3.7 వోల్టేజ్ ఇన్పుట్ ఉంటుంది. సో ఇది వచ్చేమో ఐసీ బూస్టింగ్ వోల్టేజ్ చేయడానికి. సో ఐసీకి వోల్టేజ్ అనేది బూస్టింగ్ చేయడానికి దీన్ని కాయిల్ అంటారు, బూస్ట్ కాయిల్ అంటారు. సో దీని అవుట్పుట్ వచ్చి ఇక్కడ నుంచి పోతుంది ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ నుంచి ఒక డయోడ్ త్రూ మనకి పోతుంది అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ మనకి ఒక డయోడ్ మనం వేసుకొని ఇక్కడ డయోడ్ వేసుకొని ఇక్కడ కెపాసిటర్ కూడా ఉంటుంది, మెయిన్ కెపాసిటర్ అంటారు దీన్ని. సో ఈ మెయిన్ కెపాసిటర్ అనేది మనకి లేకుంటే వోల్టేజ్ ఫిల్టర్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ మనకు ఒక కాయిల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అవుట్పుట్ కాయిల్, ఇది నార్మల్ కాయిల్, ఇది బూస్ట్ కాయిల్. సో ఇక్కడ నుంచి ఇన్పుట్ వోల్టేజ్ బూస్ట్ కాయిల్, నార్మల్ కాయిల్. సో ఇప్పుడు వచ్చి మనకి 3.7 వోల్టేజ్ అనేది స్విచ్చింగ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇన్పుట్, సో ఇదైతే మనం ఇన్పుట్ ఇచ్చాం కానీ మనకి వోల్టేజ్ 20 వోల్టేజ్ ఇట్లా ఎల్సీడీకి అవసరం ఉంటుంది. ఆ వోల్టేజ్ ఇక్కడ నుంచి స్విచ్చింగ్ అయ్యి D1లో రిలీజ్ అవుతుంది వోల్టేజ్. సో ఆ D1 వచ్చాము డయోడ్ ముందర వచ్చాము మనకి ఇట్లా 20 వోల్టేజ్ అంటారు. 20 ఎంత అవసరం అవుతుంది, 20-25 అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. సో మనకి ఇక్కడ కాయిల్ దగ్గరికి పోతుంది. ఇది ఎల్సీడీ కనెక్టర్కి డైరెక్ట్ యానోడ్ కనెక్షన్ అంటారు దీన్ని, యానోడ్. సో ఎల్సీడీ కనెక్టర్ దగ్గర పోతుంది, ఎల్సీడీ కనెక్టర్కి. సో వోల్టేజ్. సో దాని తర్వాత మనకి ఇక్కడ క్యాథోడ్ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా రెండు ఉంటాయి, క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 అని. సో క్యాథోడ్ 1 క్యాథోడ్ 2. సో ఈ లైన్స్ అనేవి మనకి, సో దీనికి కూడా ప్యారలల్ రెసిస్టర్స్ ఉంటాయి. సో ఈ క్యాథోడ్ అంటే ఇది ప్లస్ లైన్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎల్సీడీకి డిస్ప్లేకి ప్లస్ వోల్టేజ్, ఇది మైనస్ వోల్టేజ్ అంటే మైనస్ అన్నట్టు. సో ఈ ప్లస్ మైనస్ లేకుంటే డిస్ప్లే రాదు మనకు కదా. సో ఇది క్యాథోడ్ అంటారు, దాన్ని యానోడ్ అంటుంది సిగ్నల్. ఎల్ఈడి టైప్స్ ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఎల్ఈడి. ఎల్ఈడిలో ఎట్లా యానోడ్ క్యాథోడ్ అట్లానే ఇది ఎల్ఈడి క్యాథోడ్. సో నెక్స్ట్ వచ్చాము A2 అండ్ A1. సో SCL SDA. సో ఫ్రెండ్స్ ఇది SDL SC అంటే SCL మీన్స్ సిస్టమ్ క్లాక్, సీరియల్ క్లాక్ అండ్ సీరియల్ డేటా. సో ఈ రెండు అనేవి CPU నుంచి కూడా వస్తాయి. సో ఇంకా రెండు బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చే మనకి B3 అనేది గ్రౌండ్. సో నెక్స్ట్ B2 అండ్ C2 పవర్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. సో B2 and C2 పవర్ మేనేజ్మెంట్ PWM.
సో ఫ్రెండ్స్ ఇట్లా చెక్ చేయాలి. ఫస్ట్ మనం ఇన్పుట్ వోల్టేజ్ 3.7 చెక్ చేద్దాం. దాని తర్వాత ఈఎన్ వోల్టేజ్ చెక్ చేద్దాం. దాని తర్వాత రెసిస్టర్స్ ఏమైనా ఓపెన్ అండ్ గ్రౌండ్ నుంచి క్యాథోడ్ లైన్ ఏమైనా ఓపెన్ ఉన్నాయా చూద్దాం. నెక్స్ట్ నుంచి మనకి ఇక్కడ బేసిక్ ఇక్కడ బూస్ట్ కాయిల్ ఓపెన్ అవుతుంది, కామన్ మోస్ట్లీ బూస్ట్ కాయిల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత డయోడ్ ఓపెన్ అవుతుంది, కెపాసిటర్స్ కొన్ని ఓపెన్ అయిపోతుంటాయి. సో షార్ట్ కూడా అవ్వచ్చు, షార్ట్ అయితే డెడ్ అయిపోతుంది ఫోన్. కానీ ఇప్పుడు నార్మల్గా ఎల్సిడి లైట్ రాకుంటే ఈ ఇష్యూస్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి డయోడ్ అనేది ఓపెన్ అవ్వచ్చు, కెపాసిటర్ ఓపెన్ అవ్వచ్చు, కాయిల్ ఓపెన్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే డిస్ప్లే లైట్ అనేది రాదు. సో అందువల్ల మనం చెక్ చేసుకున్నాను, లైట్ అనేది ఈజీ తెచ్చుకోవచ్చు. 12 బాల్ లైట్ వేసి ఐఫోన్ 6. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు షేర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ చేద్దాం.